నమస్తే అండి. నా వీడియోలు బాగానే చూస్తున్నారు. ఆ చేతితో కాస్త సబ్స్క్రైబ్ కూడా చేస్తే చాలా ఆనందిస్తాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకున్న ఏకైక బీచ్ పేరుపాలెం. ఆ పేరుపాలెంలో 10 ఏళ్ల కిందట నిర్మించిన పాండురంగడి ఆలయాన్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను. పేరుపాలెం బీచ్కి కోతవేడు దూరంలో ఉందండి ఈ ఆలయం. పాండురంగడి ఆలయం అంటే మహారాష్ట్ర పండరీపురం తరువాత బందర్లో పాండురంగడి ఆలయం, తరువాత ఇది నాకు 3వ ఆలయం. ఈ ఆలయం సముద్రపు ఒడ్డునే నిర్మించారు, కొబ్బరి తోటలో. సింపుల్గా, చాలా అంత సిస్టమేటిక్గానే నిర్మించారండి. ఆలయాన్ని ఒక్కసారి చూడండి. ఇప్పుడు కార్తీక మాసం కావడం వల్ల సోమవారం నాడు వందలాది మంది భక్తులు వచ్చి పాండురంగ స్వామిని దర్శించుకుని వెళ్తున్నారని నిర్వాహకులు చెప్పారు. స్వామివారి విగ్రహం చూద్దాం. పూజారి గారు ఇప్పుడే తలుపు తెరుస్తున్నారు, చూడండి ఒక్కసారి. పాండురంగ స్వామి గారు చాలా నిండుగా ఉన్నారు. విగ్రహం కూడా చాలా ఆహార్యం కూడా బాగుంది. పాండురంగడి ఎదురుగా ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు. స్వామివారికి కూడా కార్తీక మాస పూజలు జరుగుతున్నాయి. రుక్మిణి అమ్మవారి విగ్రహం అండి ఇది. అమ్మవారికి కూడా పూజలు జరుగుతున్నాయి. శ్రీలక్ష్మీగ్రేవాయ నమః. అత పరం రక్షామి అష్టమాత్మనః వైఘానః చ దేవర్ష స్తోత్రపాఠమిదం బ్రహ్మ శ్రీలక్ష్మీవల్లభారంభాం విక్రమామి మధ్యమ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్వికనతగురుభ్యో నమః. హరి ఓం. ఇది పేరుపాలెంకి పశ్చిమవైపులో ఉన్నటువంటి కేపీ పాలెం సాగర్ తీరంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారి యొక్క దేవస్థానం. ఇది 2013/5/29 తేదీన ఈ యొక్క దేవాలయం అందే రంగారావు గారు
అలాగే నాగవేణి దంపతులచే ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. వారి చేతుల మీద ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. వారి యొక్క ఉత్సవాలు కార్తీక మాసం పౌర్ణమి రోజు ఈ యొక్క స్వామివారి యొక్క వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకము, అలాగే పౌర్ణమి రోజు స్వామివారికి కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అల్పాహారము, అలాగే మధ్యాహ్న సమయమున అన్న సమారాధన కూడా ఇక్కడ జరపడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని ఆ యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. వారి యొక్క మనోభీష్టాలని, అలాగే ముఖ్యంగా పుత్ర సంతానం గురించి కావచ్చు, వంశాభివృద్ధి గురించి కావచ్చు, వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఇక్కడ తలుచుకున్న వెంటనే నెరవేరుతుందని చెప్పేసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వాసం. వారి యొక్క అందరూ కూడా గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ రోజు వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆలయం పైన దశావతారాల విగ్రహాలను ఏర్పాటు చేశారు చూడండి. చిన్న విగ్రహాలైనా చాలా స్పష్టంగా ఉన్నాయి విగ్రహాలు. ఆలయం కూడా పచ్చని కొబ్బరి చెట్ల పక్కనే ఉంచారు. ఎదురుగా బంగాళాఖాతం, పేరుపాలెం బీచ్. అయితే ఆలయం దగ్గర ఉన్న బీచ్ పేరు కూడా పాండురంగ బీచ్ అని ఇటీవల నామకరణం చేశారంట. చూశారు కదండి పేరుపాలెం బీచ్ పండరినాథుడి ఆలయం గురించి. థ్యాంక్ యూ.